ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా 2024 ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్తుందో ఆ పొత్తు మీతో మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేనకులు, బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ పొత్తుని స్వాగతిస్తున్నాం. మీ అందరం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, అలాగే ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్, లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు అందరూ కలిపి దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, రేపు మనకి కేంద్ర సహకారం కావాలన్నా, కేంద్ర నిధులు సాధించుకోవాలన్నా మనం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తుతో వెళ్తే బాగుంటుందని చెప్పేసి మెజారిటీ యొక్క నాయకుల యొక్క అభిప్రాయం. ఇది మీరు ఒక్కసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీరు కూడా ఒకసారి చూడాలి. అలాగే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా మీరు తీసుకుంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అంటే ఇలాంటి అప్పుల ఆంధ్రప్రదేశ్ని రేపు వచ్చేటువంటి పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఎక్కువ ఆర్థిక పరిస్థితులు అందుకనే ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని, గాడిని తప్పినటువంటి వ్యవస్థల్ని వాటికి మరి రేపు అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక సహాయ సహకారాలు కావాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకే మేము ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తే ఇక మెజారిటీ వాళ్ళు వెళ్ళమని ప్రతి ఒక్కరిపైన కూడా దాడులు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన తర్వాత సుపరిపాలన అందించకంట ఆయన ఒక నియంత్రణ బీసీల పైన, ఎస్సీల పైన, ఆయనకి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిపైన, సొంత కుటుంబం పైన కూడా దాడులు చేస్తున్నారు. అలాగే బీసీలకు ఉన్నటువంటి గౌరవం కావచ్చు, అంటే అధికారంకి వస్తే వెనకబెట్టినటువంటి వర్గాలు, అణగారినటువంటి వర్గాలు ఎవరైతే ఈయన వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పొత్తుని స్వాగతిస్తున్నారు. మీకు ఇదే సందర్భంగా చెప్పాలి, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంలో సిద్ధహస్తుడు. ఉదాహరణకి మన ప్రాంతంలో జీవీఎంసీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరిగాయి. ఇదే ప్రాంతానికి, ఇదే వార్డుకి సంబంధించినటువంటి వానపల్లి రవికుమార్ గారు ఆయన కరోనాతో కాలం చేసిన తర్వాత, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడు. అందుకే నేను నా దగ్గర సాక్ష్యాలతో మీకు చూపిస్తా. విపిన్ కుమార్ జైన్ అని చెప్పేసి ఇక్కడ ఈరోజు వార్డులో ఆయన వైసీపీ తరఫున గెలిచారు. ఇదిగోండి, ఇది ఫోటో. ఇదే వ్యక్తి అంటే ఎలక్షన్స్ మాకున్నటువంటి భయాలు, ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సాదావుగా చేయనివ్వడు. కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర పాలిత అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల సపోర్ట్ ఉంటే మనకి కొంచెం ఎలక్షన్ బాగా జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అనేది ఒక నమ్మకం. అందుకే మేము వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పడానికి 8వ తారీఖున 8/11/2021 3:30 ఇది నా సెల్ ఫోన్ ద్వారా తీసినటువంటి ఫోటో. ఆ రోజు చూసుకుంటే విపిన్ కుమార్ జైన్ది బీరువా గుర్తు. మళ్ళీ 7 గంటలకు వెళ్ళేసరికి విపిన్ కుమార్ జైన్ పంక. ఆ రోజు అన్ని పార్టీలకి కూడా మానవతా దృక్పథం మీద వానపల్లి రవికుమార్ గారు ఇక్కడ చనిపోయారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. గెలిచిన 3 నెలలకో 6 నెలలకో చనిపోయారు ఈయన. కనుక ఈయనకి మనం అవకాశం కల్పించాలి. అలాగే మలకాపురం ప్రాంతంలో
అక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయారు కనుక అక్కడ మేము పోటీ చేయం, ఆ మానవతా దృక్పథం మీద వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దామని చెప్పి మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ అయింది. లాస్ట్ మూమెంట్లో విజయసాయిరెడ్డి గారు వచ్చి ఏదో ప్రెజర్ పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ఇదే కాదు ఇది విశాఖపట్నంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టాను కనుక ఇక్కడి నుంచి చెప్తున్నా, పూర్తి వివరాలు నా దగ్గర ఉన్న ఎవరి దగ్గర కావాలని నేను చూపిస్తాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకుంటే అన్ని దిక్కల కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు కిడ్నాప్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ నామినేషన్కి వేయకంట ఉంచడం, నామినేషన్లు వేస్తే దాని మీద కొర్రీలు పెట్టి పక్కన పెట్టడం, ఇలాగ అనేక సందర్భాలు చూసాం. అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఉంటుండగా మనం పోటీ చేయడం సాధ్యపడదు అని చెప్పి ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ అలాగే ఈ సచివాలయం వ్యవస్థ ఎన్ని దొంగ ఓట్లు చేపిస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ప్రజాస్వామ్యం బద్ధంగా ఎవరైనా గెలిస్తే మంచిదే, కానీ అధికారం ఉంది కదా, ఒక నియంత్రణ పోకట్లతో వెళ్తాము, మేము స్థానికంగా ఉన్నటువంటి వారిని అణగదొక్కుదాము, మళ్ళీ అధికారంగా ఏదో విధంగా వచ్చేద్దాము అనుకుంటే అది మంచి పద్ధతి కాదన్న సంగతి మేము గ్రహించి రేపు ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది కనుక రేపు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలతో మనం పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు వెళ్ళడం జరిగింది.